మీ అందరికి అర్థమయ్యేలా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు హ్యూమన్ లాంగ్వేజెస్లో హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఇవి ఉంటాయని మీకు అర్థమైంది కదా. సో హ్యూమన్ లాంగ్వేజ్తో నేను నా మెషిన్ ఆర్ నా ల్యాప్టాప్, నా డెస్క్టాప్కి కమాండ్ ఇస్తా. సో డెస్క్టాప్ అనేది మన కమాండ్ అనేది అర్థం చేసుకుంటుందా? ఒకవేళ మనం హ్యూమన్ లాంగ్వేజ్లో మాట్లాడితే లైక్ హిందీ, తెలుగు, ఇంగ్లీష్లో మాట్లాడితే మన డెస్క్టాప్ ఆర్ మెషిన్ అనేది అర్థం చేసుకోదు. లైక్ నేను ఇప్పుడు నా ల్యాప్టాప్ని ఏమంటా అంటే 1 to 100 వరకు ప్రింట్ చేయి ల్యాప్టాప్ అని చెప్తా. సో కమాండ్ ఇస్తా, కానీ నా ల్యాప్టాప్కి ఈ లాంగ్వేజ్ అనేది అర్థం అవుతూ. సో నా ల్యాప్టాప్కి అర్థం అవ్వాలంటే నేను ఏ లాంగ్వేజ్లో చెప్పాలి? సో ఇప్పుడు నేను మీ అందరికీ అది చూపిస్తా. సో సి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి నేనైతే ఆన్లైన్ కంపైలర్లో మీకు చెప్తా. బట్ ఒకవేళ మీరు ఆఫ్లైన్ కంపైలర్స్ లైక్ టర్బో సి కంపైలర్స్ ఏమేమి ఉంటాయి, సి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి సాఫ్ట్వేర్స్ ఏమేమి ఉంటాయంటే టర్బో C++, దేవ్ C++, సో ఇవన్నీ ఉంటాయి. ఇంకా మీరు కావాలంటే VS కోడ్లో కూడా సి లాంగ్వేజ్ అనేది నేర్చుకోవచ్చు. సో ఈ కంపైలర్స్ ఒకవేళ మీ దాంట్లో ఉంటే మీరు దీంట్లో ఈ కోర్స్ అనేవి చేయొచ్చు. నేనైతే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా ఆన్లైన్ కంపైలర్లో చేసి చూపిస్తాను. ఒకవేళ మీరు కూడా ఆన్లైన్ కంపైలర్లో నేర్చుకుందాం అనుకుంటే సో ఆన్లైన్ కంపైలర్లో ప్రోగ్రామిజ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో దీంట్లో మనం సి కంపైలర్ అనేది చేసుకోవచ్చు అనమాట ప్రాక్టీస్. సో ఇప్పుడు నేను ఈ కంపైలర్లో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను.